పరిస్థితి ఉంది. సో మన స్టేట్లో చూసుకున్నట్లయితే 35% మరి అభివృద్ధి అంతా కూడా జీబీఏ అంతా కూడా మనకి ప్రైమరీ సెక్టర్. సో సార్ గారు చెప్తున్నారు మనకి ఇండస్ట్రీస్ కానీ లేదా సర్వీస్ సెక్టర్ కానీ ఇంకా డెవలప్ అవ్వాలంటే మనకి ఒక 5-10 సంవత్సరాలు అనేది పడుతుంది. చేయవలసింది ఏంటంటే దీంట్లో పూర్తి స్థాయిలో మనం నిమగ్నం అయ్యి మన జీబీఏని మనం పెంపొందించే దిశగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎంత ఉంది, అలాగే మీరు ప్రొజెక్షన్ ఎంత ఉంది, 24, 25, 26 ప్రొజెక్షన్స్ ఏంటి, మీరు ఏం ఇంటర్వెన్షన్స్ ఉపయోగించి మీరు ఈ జీబీఏని పెంచగలుగుతారు. ప్రొజెక్షన్స్ అందరికీ మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి ఏ విధంగా దాన్ని యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం ఏ విధంగా అని తెలుసుకుని ఒక ప్రణాళిక అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ ఏడాది టీవీ ఎంత పెంచడానికి అవకాశం ఉందన్న విషయం కూడా మీరు ఒకసారి దాన్ని బట్టి ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే అంతర పంటల వల్ల ఎంత పొడుగు వస్తాయి అప్రాల్లో గ్రౌండ్ నెట్ కూడా మొత్తం మ్యాక్సిమం 30-40% స్పీడ్ సార్. అరెకరానికి అంటే నవధాన్యానికి అలా చెప్తాం సార్. అనేది చాలా ముఖ్యం. అది ప్రోడక్ట్ అనేది క్వాలిటీ వస్తే దానికి రేట్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ అదే ఒక మామిడికాయ, ఇప్పుడు మామిడికాయలో మామిడికాయ ఉంది 5 రూపాయలు ఇచ్చుకుంటాం. క్వాలిటీ బాగుంటే మనకి దాని రేటు పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. వీటన్నిటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి రాబోయే రోజుల్లో మీరు ఇన్నోవేటివ్గా ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, ఎలా చేస్తారు, తద్వారా ఏ విధంగా మీ యొక్క గ్రామంలో ఉన్న ఆదాయాన్ని పెంచగలుగుతారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ విలేజ్ స్థాయి టీవీ కూడా మీకు ఎంత ఉందనేది మీకు ఇచ్చాం. డిపార్ట్మెంట్ పరంగా మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటే మన తలసరి ఆదాయం మన 15.84% ఉన్న ఈ 3 సెక్టార్ సంబంధించి ప్రైమరీ సెక్టార్ అంటే ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ అలైడ్ సబ్జెక్ట్స్ గా మనం పిలుస్తాం. ఇది ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇటువంటి సంబంధించి మనం సెకండరీ సెక్టార్ గా పిలుస్తామనివ్వండి. వీటికి సంబంధించి మనం సర్వీస్ సెక్టార్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మన జిల్లాలో ఉన్న మౌలిక పరిస్థితులు కానివ్వండి, మన జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి కొంత సమయం పడుతుంది. మన జిల్లాలో 6,600 కొంతమంది గత లాస్ట్ మంత్ గా మీరు సర్వే చేస్తే జిల్లాలో కొన్ని ఫంక్షన్ లో లేని కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షన్ లో తీసుకునే వర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కులను కూడా స్థాపించాలని వర్గాల్లో మేము ఆల్రెడీ 280 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసింది. త్వరలోనే మనం ఎంఎస్ఎంఈ పార్కులు కూడా నియోజకవర్గానికి ఒకటి ఏర్పడుతుంది. కొంత అది మిగతా విశాఖపట్నం జిల్లాలని ఇటువంటి జిల్లాలతో పోలిస్తే మనకున్నది చాలా తక్కువ. అయినా సరే దాన్ని ఎంతవరకు మనం డెవలప్ చేసుకుని ఆదాయాన్ని సంపాదించాలనే విషయం కూడా దానికి సంబంధించి కూడా మేము ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ కూడా 26 జూన్ సమయానికి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ఎక్కువ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్ వస్తాయి, హాస్పిటల్స్ పెరుగుతాయి, టూరిజం పెరుగుతారు. వీటన్నిటికి కూడా మనకి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటికి కొంత సమయం ఉంది. కాకుండా మనం ఇమ్మీడియట్లీ గా మన జిల్లా స్థాయి యొక్క తలసరి ఆదాయాన్ని పెంచడానికి ఉన్న సెకండ్ ఫెసిలిటీ. అందుకే ఆ 4 శాఖలకు సంబంధించిన గ్రామ స్థాయి అధికారులందరూ కూడా ఈ రోజు ఇక్కడ పిలవడం జరిగింది. మాత్రమే మనం కల్టివేట్ చేస్తున్నాం. అని 1,20,000 ఎకరాలకు మనం కల్టివేట్ చేయకుండా అలా ఉంచే మనం సాగులో తీసుకురావాలి. ఒకేసారి రేపు పొద్దున కల్లా 1,20,000 ఎకరాలని సాగులో తీసుకురామని నేను చెప్పట్లేదు. ఈ ఏడాది తీసుకురావాలి. ఈ జిల్లా మొత్తం నేను చెప్తున్నాను. అది మీ మండలం వైపు కూడా మీకు ఆల్రెడీ డేటా ఇచ్చేసి మీకైతే ఉంది. అగ్రికల్చర్ స్టేటస్ అందరూ కూడా మండలం డేటా కూడా మీకు అందజేయడం జరిగింది. ఎన్ని ఎకరాలు మీకు ఉంది, ఈ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ సెక్టర్ లో కానీ మనం ఈ తలసరి ఆదాయం పెంచడానికి మనకి 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఎంత టార్గెట్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాం. 40,000 ఎకరాలు ఈ ఏడాది కాదు. ఈ ఏడాది ఉందా, నెక్స్ట్ క్రాప్ ద్వారా ఒకే ల్యాండ్ లో మల్టిపుల్ క్రాప్ ద్వారా మనం ఇన్కమ్ ని ఎలా పెంచవచ్చు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎకరానికి 250 కేజీలు మనం అదనంగా పండించాం గత ఏడాది కంటే. 25 ద్వారా ఏ విధంగా అనేది మనం ప్రొడక్టివిటీ పెంచడానికి ఎటువంటి అవకాశం ఉంటుంది అన్న దాని మీద ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలి.
ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడికి సమావేశం పిలవడానికి కారణం బహుశా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, 1 అవర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే విజన్ 2047 సంబంధించిన విషయంలో కానివ్వండి, లేదా మన జిల్లాకు సంబంధించి ఒక విజన్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుండే కానివ్వండి, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎప్పుడు చెప్తుంటే ఈ జీడిపి కానీ జీబీఏ కానీ ఎలా మనం పెంచుకోవాలనే దాని మీద కానివ్వండి, ఒక పూర్తి అవగాహన విలేజ్ స్థాయి అధికారులు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ని నియోజకవర్గ స్థాయిలో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఎలా జీడీపీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో, ప్రస్తుతం మన జిల్లా పరిస్థితి ఎలా ఉంది, అందులో మీ మండలం భారీగా మండలం పరిస్థితి ఎలా ఉంది, గ్రామ స్థాయి పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు ఆల్రెడీ వివరించి చెప్పడం జరిగింది. సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్లకు సంబంధించి మనం ఏదైతే గ్రోత్ రేట్ సాధిస్తామో ఆ గ్రోత్ రేట్ బేస్ చేసుకుని మన యొక్క తలసరి ఆదాయం, జిల్లా తలసరి ఆదాయం పెరగడం ద్వారా మన జిల్లాలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. అది జిల్లా స్థాయిలో కలెక్టర్గా నేను కానీ, లేదా జిల్లా స్థాయి అధికారులుగా పైకి కూర్చున్న అధికారులు కానీ మేము అనుకుంటే అవదది, మేము చేస్తే అవదది. గ్రామ స్థాయిలో మీరు చేయవలసిన కార్యక్రమం అది, మీరు చేస్తేనే అది సఫలం అవుతుంది. తద్వారా అది జిల్లా స్థాయి వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే పర్టికులర్గా మీ అందరూ కూడా పిలవడం జరిగింది. అది మీ యొక్క ఏం పనులు చేయాలి, ఎలా పనిచేయాలని కూడా కోసం వివరించి ఉండాలి ఆల్రెడీ. దీనికి సంబంధించి మనకి మన జిల్లా సంబంధించినప్పటికీ ఈ జీబీఏలో పెంచడానికి ప్రస్తుతం మనం తలసరి ఆదాయంలో 12.84% ఉన్నాం. ఈ ఏడాది 25-26 టార్గెట్ వచ్చేసరికి మనం 15.84 సాధించాలని మన యొక్క టార్గెట్, మనకి ఇచ్చిన టార్గెట్ అది.